నిర్గుణుడైన పరమాత్మ సర్వం ఆవృత్య తిష్టతి, అందరి దేహాల్లో ఉన్నాడండి. దక్షిణామూర్తి స్తోత్రంలో మనీషా పంచకంలో స్పష్టంగా చెప్పిన మాట, జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాం తదనుషు ప్రోతా జగత్సాక్షిణి సైవాగం నచ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞా హి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురుత్యేషా మనీషా మమ. బ్రహ్మదేవుడు మొదలు చిన్న కీటకం వరకు ఏ మహాశక్తి వ్యాపించి ఉందో ఆ మహాశక్తి స్వరూపాన్నే నేను తప్ప మామూలు దేహాన్ని నేను కాదు. ఈ జ్ఞానం ఉంటే ఎవరినైనా నేను గురువుగా భావించి నమస్కారం చేస్తా. ఆయన బ్రాహ్మణుడు దగ్గర నుంచి చండాలుడు వరకు ఎవరైనా పర్వాలేదు అని శంకరాచార్య చండాలుడికి సైతం నమస్కారం పాదాభివందనం చేసి తన యోగ్యతను నిరూపించి భారతీయ సంస్కృతిని శిఖరప్రాయం చేశాడు మహానుభావుడు. ఎక్కడా కులభేదాన్ని శంకరాచార్య